పితృभ्यो వంశఋషిభ్यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यय किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। శ్రీ గురుభ్యో పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీ విద్యారణ్యస్వామి బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి పూర్వకంగా ఆశీర్వాదం చేస్తున్నారు. వాటి మనం ఒక 3 చెప్పుకుంటాం. స్వస్వప్నః స్వాతిరేకేణ యథా నాస్తి తథైవ జాగ్రదపి స్వాతిరేకేణ నాస్తి ఇతి అద్వితీయ ఆత్మానుభవః సమ్యక్ భూయాత్. స్వస్వప్నః స్వాతిరేకేణ యథా నాస్తి తథైవ జాగ్రదపి స్వాతిరేకేణ నాస్తి ఇది అద్వితీయ ఆత్మానుభవః సమ్యక్ భూయాత్. స్వప్నం ఉంది. స్వప్నం అంటే కళ. కళ మీకంటే వేరుగా ఉందా, లేకుంటే కళ మీరై ఉన్నారా అనేటువంటిది ఉందన్నమాట. స్వప్న విచారం అని ఉన్నది. స్వప్న విచారం అంటే ఇది సూక్ష్మ శరీర విచారణ, స్వప్న విచారణ వస్తుంది. ఈ స్వప్నం వచ్చింది కదా, స్వప్నం వచ్చింది. స్వప్నంలోకం అనేది వేరే ఎక్కడన్నా ఉందా అని అంటే స్వప్నంలోకము వేరే ఎక్కడ లేదు. నీ మనస్సే స్వప్నముగా అయి, నీ మనస్సే స్వప్నములో ఉండేటివన్నీ అయి, నీ మనస్సే స్వప్నమును చూచి, నీ మనస్సే స్వప్నంలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంది. అంటే స్వప్నము నీ మనస్సు కంటే
వేరేగా లేదు. స్వప్నము ఏ విధముగా నీ మనస్సు కంటే వేరేగా లేదో అదే విధముగానే ఈ జాగ్రత్త, ఇప్పుడు కనిపిస్తుంది కదా జాగ్రత్త, ఈ జాగ్రత్త కూడా నీ మనస్సు కంటే వేరేగా లేదు అని, ఇదంతా కూడా ఉన్నటువంటిదంతా మనస్సు చేత తోస్తూ ఉన్నదే కానీ నిజముగా ఉన్నటువంటిది అద్వితీయమైనటువంటి బ్రహ్మ మాత్రమే. ఆ అద్వితీయ బ్రహ్మయే నేను అనేటువంటి ఆ అనుభూతి నాకు లెస్సగా కలుగుగాక అని ప్రార్థన. ఆచార్యుల వారు నీకు అలా కలుగుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు. తరువాత వాసనాక్షయ మనోనాశాభ్యాం నిర్వాసనే వృత్తిశూన్యే చిత్తే సంశయ విపర్యయ దోషద్వయాభావేన ప్రతిబంధ అభావాత్ ఉత్పన్నం తత్వజ్ఞానం అబాధితత్వేన సురక్షితం భూయాత్. వాసనాక్షయ మనోనాశాభ్యాం నిర్వాసనే వృత్తిశూన్యే చిత్తే సంశయ విపర్యయ దోషద్వయ అభావేన ప్రతిబంధాభావాదుత్పన్నం తత్వజ్ఞానం అబాధితత్వేన సురక్షితం భూయాత్. నేనేమో ఆత్మస్వరూపము అని విచారణతో అయితే చేస్తారు, విచారణతో నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటారు, చెప్తారు కూడా. కానీ అలా ఉండడు. కారణం ఏమిటి అని అంటే దానికి వాసనలు వీడు సంపాదించి పెట్టుకుంటాడు చూడండి. ఈ వాసనల యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే వీడిని అలా ఉండనివ్వదు. అందుకని వాసనాక్షయం కలగాల, మనోనాశనం కలగాల, తత్వజ్ఞానం కలగాల. ఈ తత్వజ్ఞానం అనేటువంటిది స్పష్టం కావాలంటే వాసనలు మనోనాశనం పోవాలి. మన ఇంటిలో టాయిలెట్ ఉంటుంది, టాయిలెట్ స్మెల్ వస్తుంది. ఆ టాయిలెట్లో ఎప్పుడు టాయిలెటే పోతారు కాబట్టి టాయిలెట్ స్మెల్ వస్తూ ఉంటుంది. అది పోవాలంటే ఏం చేయాలా? అప్పుడప్పుడు అది ఎంత స్మెల్ వస్తూ ఉంటుందో ఆ స్మెల్ను పోగొట్టేటంతటి పవర్ ఉండేది దానిపైన వేయాల్సి వస్తుంది. అది వేయకపోతే ఆ స్మెల్ ఏమవుతుంది? పోదు. తరువాత ఒకసారి కడిగేసినాం, అడిగి పోయింది, మళ్ళా నువ్వు టాయిలెట్ పోతానే ఉంటావు కాబట్టి మళ్ళీ వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా? నువ్వు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే, దాన్ని వాడుకుంటూ ఉండాల్సిందే. అదే విధముగానే ఇక్కడ కూడా పరిపూర్ణ స్థితి కలిగేటంత వరకు ఈ వాసనలు అనేటువంటివి ఇక్కడ ఏంటంటే నేను ఆత్మస్వరూపమని తెలుసుకున్నా ఈ మనస్సు దీంట్లోకి పోతూ ఉంటుంది, ప్రపంచంలోకి. ఈ ప్రపంచంలో ఉండే వాసనలు నెత్తినేసుకుంటూ ఉంటుంది. ఇట్లా వేసుకునే దానివలన ఈ జ్ఞానం కూడా నిలవదు.
జ్ఞానం నిలవదు. అందువల్ల ఏం చేయాలా, ఈ ఎత్తేసుకునేది నిలిపాల, వెనకాలండే వాసనలను పట్టించుకోకుండా ఉండాల. తర్వాత మనస్సులో సంశయము విపర్యయమును వస్తాయి. నేను దాదాపు 30 ఏండ్లు 40 ఏండ్ల నుంచి భగవద్గీత చదువుతున్నాను. ఏమీ కలగలేదు, నాకు ఏమనిపించలేదే. మరి ఇంకెందుకు భగవద్గీతను అడుగుతారు, కొంతమంది అడుగుతారు, నువ్వు ఇన్నాళ్ళ నుంచి పోయి నువ్వు ఏం సాధించినావయ్యా? నేను ఒక మాట చెప్తున్నా, మీరేమనుకోనంటే చెప్తా. మీరు కన్నా బాగా మారి ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గౌరవించేవాళ్ళు. నేను దానికంటే ఇంకా ఎక్కువ చెప్పను. ఎందుకంటే భగవద్గీతను నమ్మకంగా చేసింది ఎవరు? మీరు గన భగవద్గీతను పట్టుకొని భగవద్గీతను గన మీరు గన ఆచరించుకుంటే మీ వాళ్ళు ఏమనేవాళ్ళు? భగవద్గీతను పట్టుకున్నాడు ఆయన అట్లంతా ఉన్నాడు, ఆయన మనం ఏమనకూడదు, మనం కూడా ఆ మార్గంలో పోవాలా అని ఉండేవాళ్ళు. అట్లా అనలేదు అని అంటే దాని అర్థం ఏమిటి? పట్టుకొని ఉండారు నామకే వస్తే, దాని అర్థం తెలుసుకోలేదు, దాన్ని ఆచరించలేదు. తద్వారా ఏమైంది? భగవద్గీతకు తక్కువ పేరును తెచ్చిపెట్టారు. అది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీ ఇంటిలో వాళ్ళే మిమ్మల్ని భగవద్గీతను రెండింటినీ కూడా తక్కువ చూపుతో చూసే పరిస్థితి ఉంది. అట్లా చేసేదానికి కారణం, ఇప్పుడు వ్యాపారం చేస్తామండి, వ్యాపారం చేస్తే లాభం వస్తుందా రాదా? లాభం వస్తే వెంటనే ఏమంటారు అందరూ కూడా, మంచి చాలా బాగా అభివృద్ధిలోకి వస్తున్నాడండి అంటారా? ఇప్పుడు ఇంకా నీకు సపోర్ట్ చేసేది కూడా వాళ్ళు ఎక్కువ అవుతారు, నీతో మాట్లాడేది కూడా ఎక్కువ అవుతుంది, నీతో ఫ్రెండ్షిప్ చేసేది కూడా ఎక్కువ అవుతుంది. ఏంటంటారే, ఒక ఆమెకు డబ్బులు లేవు, చాలా బీద పరిస్థితిలో ఉంది. అట్లాంటప్పుడు ఆమె పేరు ఏంటంటే సుబ్బలక్ష్మి ఆమె పేరు. ఇప్పుడు ఆమె కూలి పనులు చేసుకునేది. అప్పుడేమని పిలుస్తారు తెలుసా ఆమెని? సుబ్బమ్మ అని పిలుస్తారు కొంతమంది ఏ సుబ్బి రా అని పిలుస్తారు. అవునా? ఆమెకి ఏమైందంటే లాటరీ టికెట్ తగిలింది, ₹1,00,00,000 తగిలితే ₹1,00,00,000 వచ్చింది. అదే కమిషన్లు అంతా పోయి కూడా ఒక 80 లక్షలు వచ్చిందని అనుకోండి. ఇప్పుడు సుబ్బలక్ష్మమ్మ గారు అంటారు. ఎందుకు? దాని వాల్యూ వచ్చిందిగా అక్కడ. దాని వాల్యూ ఇతరుల మార్పును కనిపించిందా లేదా? అంటే ఆమె దగ్గర ఇది ఉంది కాబట్టి దీనిని బట్టి అక్కడ ఉండేటువంటిది వాల్యూ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఏమండి, ఒకవేళ లాటరీ టికెట్ కాకపోయినా ఇంక వేరేది ఏదో ఒక వ్యాపారం చేసి ఆమె పొందిందని అనుకోండి, అట్లా ఇస్తారు, గౌరవిస్తారు. ఇప్పుడు నేనంటున్నాను, భగవద్గీతను పట్టుకున్న తర్వాత భగవద్గీతలో ఉండేటువంటి దాన్ని పట్టుకుని భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదించి మనం అలాగన్నా వ్యవహారం చేసి ఉంటే, ఈయన భగవద్గీతను పట్టుకొని ఈయన ఇట్లున్నాడు అని వేరే వాళ్ళు గుర్తించి ఉంటే, అప్పుడు మనల్ని ఏం చేసేవాళ్ళు? గౌరవించేవాళ్ళు. ఇంక నేను చెప్పను, చాలు, ఇంకొద్దు, దానిపైన విమర్శ చేసుకుంటే బాగుండదు. అంటే దాని అర్థం ఇంకేమిటో మీరు గుర్తించుకోవాలి. నేను చెప్పను ఇంకా అనేసిన, అంతే, అటుకైపోయింది. అది మీకే వదిలేశాను. ఆశ్రమాలకి పేరు
ప్రతిష్ట లేకుండా పోయేదానికి కారణం ఇదే. స్వాములకు కూడా పేరు ప్రతిష్ట లేకుండా పోయేదానికి కూడా కారణం ఇదే. అందుకని ఆచార్యులు వారు అంటున్నారు, వీళ్ళు ఈ విధంగా వాసనాక్షయము మనోనాశము కలగాలి ఒకటి. రెండవది తత్వజ్ఞానం కలగాలి. తత్వజ్ఞానం కలగాలనంటే ఈ పక్క మనోనాశం వాసనాక్షయం కలగాలి. త్రాసులో ఈ పక్కది రెండు లెవెల్ కావాలంటే కేజీకి సరిపోయేంత పదార్థం ఇక్కడ పెట్టాలి. ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకానికి బాగా సరిపోవాలంటే ఈడ ఆచరణ ఉండాలి. ఈ శ్లోకము, ఈ ఆచరణ ఉంటే అప్పుడు సూచి ఏం చేస్తుంది? కరెక్ట్గా చూపిస్తుంది. సూచి కరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి అలా నేను కరెక్ట్గా అంటే అది అనుభవములోనికి తెచ్చుకునేటట్లుగా మధ్యలో దోషాలు కొన్ని వచ్చి నన్ను ఆవరిస్తాయి. ఆ దోషాలు ఏంటంటే సంశయమని, విపర్యమని. ఎంత కాలము చేసిన ఆత్మస్వరూపము తెలియబడేదిలా పాడులే ఒకటి. రెండోది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసిన స్వామీజీలు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం ఏదేదో చేస్తున్నారు. మీరు ఎవరైనా ఒక పెద్ద స్వామీజీని ఇక్కడికి ఆహ్వానించాలంటే ఊరికే వస్తారా? రారు. అంటే ఇప్పుడు వీడంటాడు, నువ్వు స్వామీజీని పిలిపించినవేమన్నా, ఆయనకి ఎంత సౌకర్యాలు చేసావు, ఎన్ని మర్యాదలు చేసావు, ఎంత డబ్బులు ఇచ్చావు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా దేనికోసం ఉండారు? డబ్బు కోసం ఉండారు. డబ్బు ఉంటే అంతా ఉంటుందయ్యా అని అంటాడు. మనం కూడా డబ్బు కోసమే ప్రయత్నం చేస్తుంటాం. మనం కూడా డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా వాళ్ళు కూడా అట్లాగే డబ్బుల కోసమే ప్రయత్నం చేసేటట్లుగా మనం చేస్తూ, అంటే డబ్బులు వద్దని కాదు, డబ్బులకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనో అంత ప్రాధాన్యం ఇచ్చేటట్లుగా మనం కన్నా గుర్తించుకుంటే, మనము చేస్తూ ఉండేదాన్ని వాళ్ళకన్నా మనల్ని చూచిన వాళ్ళకన్నా గుర్తించి ఉంటే అప్పుడేం చేసేవాడు? ఇప్పుడు చూడు, అనారోగ్యమైందని అనుకోండి, ఆరోగ్యం బాగలేదని మొన్న కరోనా వచ్చినప్పుడు కరోనాకి 5 ఇంజక్షన్లు వేసుకోవాల్సి ఉంటుంది. 5 రోజులు 5 రోజులు వేసుకుంటే వాడికి కరోనా బాగవుతుంది. అది ఇంజక్షన్ 10,000 రూపాయలు ఇంజక్షన్. దాన్ని ఏం చేశారు? 50,000కి అమ్మారు, 1,00,000 రూపాయలకి అమ్మారు. తెలుసా మీకు? 50,000, 1,00,000 రూపాయలు. ఎందుకు? 1,00,000 రూపాయలు పెట్టి కూడా కొనుక్కున్నారు కూడా. ఎందుకు చెప్పండి? ఆ ఇంజక్షన్ వేస్తే వీడు బతుకుతాడు. ఆ ఇంజక్షన్ వేయకపోతే కరోనా వచ్చిన వీడు ఏమవుతాడు? ఇప్పుడు డబ్బులా లైఫా? రెండు ఉన్నాయి కదా ఇక్కడ. అప్పుడు డబ్బులకు ప్రాధాన్యం తగ్గిపోయింది, జీవితానికి ప్రాధాన్యం పెరిగింది. సేమ్ ఇప్పుడు గురువు గారు వచ్చారు, గురువు గారిని పిలిపించినాం. ఆ గురువు గారి కోసము మనం వేరే దానికి ఖర్చు పెట్టకుండా ఆ గురువు గారి కోసము వారు చెప్పేదానికోసం వారి కోసం మనం ఖర్చు పెట్టామని అనుకోండి, అప్పుడు చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు? వీడు చూడు ఎందుకు ఇంత ఇదిగా ఖర్చు పెడుతున్నాడు ఆయనకి, అంటే ఏదో ఉంది అక్కడ. ఎప్పుడు వేరే దానికి అసలు 10 పైసలు కూడా వేస్ట్గా ఖర్చు పెట్టని వాడు ఇక్కడ ఇంత ఖర్చు పెడుతున్నాడంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఎట్లా ఉంటుంది చూడండి. అది వేరేవాడు గుర్తించేటట్లు చేయాలి మనం. వేరేవాడు గుర్తించేదానికోసం కాదు చేయాల్సింది. వాడు గుర్తిస్తున్నాడా లేదా నేను చేస్తున్నా అట్లా కాదు. అది వేరేవాడు మనల్ని గుర్తిస్తున్నాడా లేదా మనకు అవసరం లేదు. అంటే మనం చేసేది అట్లా చేస్తూ ఉంటే మనల్ని చూచి వేరే వాళ్ళు ఆటోమేటిక్గానే గుర్తిస్తారు. ఇక్కడ నేను ఏమంటున్నా, అది ఊరికే ఉదాహరణ చెప్తున్నానండి. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు ఇక్కడ ఉద్దేశం నాది. సంశయము విపర్యయం అనేటివి 2 వస్తాయి. సంశయ దోషం అనేది, విపర్య దోషం అనేటువంటి చాలా మనల్ని పట్టి కిందికి లాగేసేటువంటివి అవి.
ఈయన ఇంతకాలము ఆశ్రమానికి పోయినాడు కదా, ఏమి తగ్గింది, మార్పు వచ్చింది దీనిలో? ఏమీ మార్పు రాలేదే. మరి ఈయనతో పాటుగా నేను ఎందుకు పోవాలి ఆశ్రమానికి? మనం పిలుస్తామనుకోండి, ఆశ్రమానికి రండి, ఆశ్రమంలో రోజు పారాయణం చేస్తారు, దీన్ని పిలుస్తామని అనుకోండి. పిలిస్తే వాళ్ళు వస్తామంటారు. ఎందుకు? వాళ్ళు ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఎందుకు తెలుసా? మనతో ఏదైనా పని ఉంటే మళ్ళీ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే, మన మాటకు గౌరవించినట్లుగా వస్తామప్పా, అయ్యో ఎంత మంచిది, దేవుని కార్యక్రమం ఎందుకు రామని అంటారు. మళ్ళీ వాళ్ళు రారు. వాళ్ళు నిజంగా గుర్తించి ఉంటే వచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు గుర్తించేటట్లుగా మన ఆచరణ ఉంటే అప్పుడు వస్తుంది. సరే, అట్లా ఉండాలని ఆచార్యుల వారు ఆశీర్వదిస్తున్నారు. మనం కూడా అలాగే ఉండాలని ప్రార్థన చేస్తాం. తర్వాత పంచమ్యాది భూమి త్రయరూపాయాం జీవన్ముక్తౌ సంపాద్యమానాయాం ద్వైతాభాసాభావేన ద్వైత ఆభాస అభావేన సంశయ విపర్యయ ప్రసంగ అభావాత్ ఉత్పన్నం తత్వజ్ఞానం అబాధితత్వేన సురక్షితం భూయాత్. ఏంటి? జీవన్ముక్తి కలగాల. జీవన్ముక్తి కలగాలంటే మధ్యలో అడ్డంకులు ఏవే ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి నాకు జీవన్ముక్తి కలుగుగాక అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆచార్యుల వారు కూడా నీకు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి నీకు జీవన్ముక్తి కలుగుగాక అని ఆశీర్వాదం చేస్తున్నాడు. ఇప్పుడు జీవన్ముక్తికి భూమిత్రయ రూపాయం అంటే 7 భూమికలు ఉన్నాయి. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావన, తుర్యగా అని 7 భూమికలు ఉన్నాయి. జ్ఞాన భూమికలు అంటారు వీటిని. దీంట్లో 5వది ఇక్కడ పంచమ్యాది, 5వది మొదలుకొని 5, 6, 7 5, 6, 7 భూమికలు ఏవైతే ఉన్నాయో అవి జీవన్ముక్తి అని వాటిని చెప్తారు. ఆ జీవన్ముక్తి స్థితిలో ద్వైత ఆభాస అభావేన, నేను ఇది వేరే, నేను వేరే అనే భావన ఉంటుంది. ఇప్పుడు ఉంది కదా మనకి, నేను వేరే, నువ్వు వేరే, ఇదంతా వేరే అని ఉంది కదా. ఆ ద్వైతం అనేటువంటిది తొలగిపోవాలి. ద్వైతం అనే భావన ఉండకూడదనంటే ఇవంతా లేకుండా అయిపోతుందని కాదు. మనస్సు అనేటువంటిది ఆ స్థితికి వచ్చేస్తుంది. మనస్సు ఆ స్థితికి వచ్చేస్తుంది. తర్వాత సంశయ విపర్యయ ప్రసంగ అభావాత్, సంశయము విపర్యయం అనేటువంటిది దాని యొక్క ఛాయలు కూడా ఉండకూడదు. అటువంటి స్థితి ఉండేటువంటి తత్వజ్ఞానం ఉందే, ఆ జ్ఞానము నాకు సురక్షితముగా ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇది విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆశీర్వాద పద్ధతి ప్రకారంగా ఒక 3 ఆశీర్వాదములు చెప్పుకున్నాం. తర్వాత ప్రశ్నోత్తరి. ఇప్పటికి మనకు 9 శ్లోకములు పూర్తయినాయి. ఇప్పుడు ఇంకా 10వ శ్లోకంలోకి మనం వెళ్తున్నాం. को वाज्वरः प्राणभृतां हि चिन्ता
మూర్ఖస్తు కో యస్తు వివేకహీనః కార్యా మయా కా శివ విష్ణు భక్తి కిం జీవనం దోష వివర్జితం యత్. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. కోవా జ్వర ప్రాణభృతాం హి అంటే చింత. మూర్ఖస్తు కో యస్తు వివేకహీనః కార్యమయా కా శివ విష్ణు భక్తి కిం జీవనం దోష వివర్జితం యత్. ఏం కనిపించలేదా? దీంట్లో మొదటిది చూడండి, కోవాజ్వర ప్రాణధృతాం. జ్వర అంటే ఇప్పుడు జ్వరం, ఇప్పుడేమి ప్రాణభృతాం, ప్రాణముతో ఉన్నటువంటి వాళ్ళను పీడించున్నది ఏది? పీడించున్నది ప్రాణముతో ఉండేవాళ్ళను. ప్రాణంతో లేని వాళ్ళని ఏం పీడిస్తుంది? ప్రాణంతో ఉన్నాడు, ప్రాణంతో ఉండేవాడు వాడు నెమ్మదిగా ఉండలేకపోతాడు. ఎందుకు వాడు నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు? ఏమంటే ఉంటున్నాడు, అవునా కదా? ఆలోచన చేయండి. ప్రాణంతో ఉన్నాడు, శాంతిగా ఉండొచ్చు కదా. ప్రాపంచిక విషయాలలో ఉన్న మోజు వల్ల సార్. ఏవైతే బయట విషయాలను చూచి ఆ విషయాలు నాకు కావాలి అనే భావన ఉందే, అది మనస్సులో ఏర్పడిందే. మనస్సులో అవి కావాలి అనుందే. ఆ భావన మనసులోకి వచ్చేస్తే ఇంక వీడికి శాంతి లేదు. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లోడు మొదలుకొని మీరు పెద్దోళ్ళ వరకు చూసుకోండి. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఢుక్రున్కరణే. బాలస్తావత్ క్రీడాసక్తః. చిన్నపిల్లోడు ఉన్నాడండి, చిన్నపిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లోడు అంటే వాడికి తెలియదని అనుకోండి, తెలియనివాడు ఆడుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లోడు కూడా తీసుకోండి, 2-3 నెలల పిల్లోడు కూడా తీసుకోండి, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? వాడికి ఆకలి అయితే ఏడుస్తాడు. లేకపోతే ఎందుకు ఏడుస్తాడు వాడు? 2-3 నెలలు 2-3 నెలలు పిల్లోడు ఏడిసినాడంటే ఓ ఆకలి అయిందా నీకు అని వాళ్ళ మెత్తుకొని పాలిస్తారు. అవునా? అంటే ఇప్పుడు వాడికి ఆకలి అనేటువంటిది వాడికి కావాల్సి వచ్చింది.
దానికోసం ఏడ్చాడు. అవునా? ఇంకొంచెం పెద్దోడయ్యాడు. ఇంకొంచెం పెద్దోడైన తర్వాత ఆడుకునే పరిస్థితి వచ్చింది. వాడికి పాస్ పోసినామని, టాయిలెట్ పోయినామని వాడికి తెలియదు. దాంట్లోనే పోసి దాంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు. అవునా? బోళ్ళ పడుకుంటాడు. బోళ్ళ పడుకొని అది ఏంది ఏమని కూడా తెలియదు వాడికి. వాడు దాంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం చిచి అని చెప్పి వాడిని ఎత్తి ఏదో కడిగి ఏదో చేస్తాం. చన్నీళ్ళు పోసి కూడా కడుగుతామని అనుకోండి, వాడేమైనా ఏడుస్తాడా? వాడికి వాటిని గుర్తించే పరిస్థితి ఉండదు. చల్లగా తగిలితే అప్పుడు కేర్ అంటాడు. వాడికి ఏది అదేటువంటిది వాడికి తెలియదు. సరే, ఇంకొంచెం అంటే వాడికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అని అనిపిస్తుందో అప్పుడు దానికి గుర్తించి దానికి రియాక్ట్ అవుతున్నాడు. ఇంకొంచెం పెరిగాడు, ఆడుకునే పరిస్థితి వచ్చింది. వాడికి ఇప్పుడు గిలక తెచ్చారు. గిలక తెచ్చి ఆడిచ్చారు. ఆ గిలకిస్తే ఆ గిలకను పట్టుకొని ఆడుకుంటున్నాడు వాడు. ఆ గిలకను తీసుకున్నావు, ఏం చేస్తాడు? స్టార్ట్ అయిపోయింది. ఏమిటి? ఇది నాకు కావాలా అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మన వాళ్ళు అప్పుడే చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? తంతాను, ముక్కు కోసేస్తా, ఇవన్నీ చెప్పిస్తారు వీళ్ళు. వాని దగ్గరనే చెప్పించేటట్లుగా ఇవన్నీ. మీ ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఇచ్ఛా ద్వేషం. ఇచ్ఛ అంటే కావాలా, ద్వేషం అంటే వద్దు. కావాలా, వద్దు. ఇది కావాలి, ఇది వద్దు. ఉందా లేదా? ఇది కావాలి అనుకున్నది వస్తే ఎగిరి గంతేస్తాడు. ఇది వద్దు అనుకున్నటువంటిది ఉంటే అప్పుడు కూడా బాధపడిపోతాడు. ఇది వద్దు, ఏమొద్దు? ఇప్పుడు ఏదో తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు బండి అడిగాడు, వాళ్ళ నాన్నను బండి అడిగాడు అనుకుందాం. పెద్దోళ్ళ వయసులో చెప్తున్నాను. వాడెంతో హీరో హోండానే ఏదో అడిగాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఇప్పుడు ఎందుకు నీకు హీరో హోండా, వీడికి టీవీఎస్ తీసుకొచ్చాలి నీకు ఇప్పుడు చిన్నది అని చెప్పి టీవీఎస్ తెచ్చాడు. వీడికి తెచ్చాడు కదా ఏదో ఒకటి, దాంతో సంతోషిస్తాడా? ఇదొద్దు, నాకు అదే కావాలి అంటే ఇప్పుడు ఏంటి? ఇది వద్దు అని ఉందా లేదా? ఇది వద్దు, అది కావాలా. అప్పుడు దీనిపైన ద్వేషము, దానిపైన ఇచ్ఛ. చూడండి ఎట్లా ఉందో. ఈ మనసులో అది వచ్చే లోపల మనసులో చింత మొదలైపోయిందిగా. వీడిని ఇబ్బంది పెడతాండేది అదేగా. తర్వాత ఇంకొంచెం పెద్ద పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉండేటప్పుడు వీనితో నలుగురు పిల్లలు కలిసి ఆడుతూ ఉంటారు. నలుగురు పిల్లలు కలిసి ఆడేటప్పుడు మీరు ఒకసారి బాగా గమనించండి. వీడు చెప్పినట్లు వాళ్ళు కన్నా వింటే వీడికి ఆనందం. వీడు చెప్పినట్లు వాడు వినలేదనుకో, అప్పుడే వెంటనే నీతో వద్దుపో టక్ అంటాడు. ఎంత కట్ అనేదో అంటారు వీళ్ళు. సరే, వాళ్ళేం తక్కువైన వాళ్ళు అట్లాంటి వాళ్ళే. కానీ వీళ్ళు సమన్వయం చేసుకుంటూ ఏదేదో పోతూ ఉంటారు. అది దీంతో జరిగిపోతూ ఉంటుంది. బుక్స్ కాడ మొదలు పెడతాడు, వీడికి ఏంటో కావాలంటాడు, అవేంటో తెస్తారు, వీళ్ళు ఏదో కావాలంటాడు. ఇవన్నీ చాలా జరుగుతుంది. ఇచ్ఛాద్వేషం ప్రతి దీంట్లోనూ పీడిస్తాను. చూడండి, అక్కడంతా కూడా మనసులో పీడింపబడుతున్నాడా లేదా? ఇక్కడ ఇంకొంచెం పెద్దోడయ్యాడు. అక్కడికి అయ్యింది. ఎంత ఈ ఆటల పాటలతో గడుపుకుంటూ టైం వృధా అయిపోయిందా? భగవంతుని గురించి ఏమైనా తెలుసుకున్నాడా? తెలుసుకోలేదు. బాలస్తావత్ క్రీడాసక్త. సరే, అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దోడయ్యాడు. ఇంకొంచెం పెద్దోడైతే యువకుడయ్యాడు. యువకుడైన తర్వాత అప్పటి నుంచి మొదలవుతాడు. స్త్రీలు పురుషులు, స్త్రీలను చూస్తాడు, పురుషుని చూస్తాడు. వీడికి అక్కడి నుంచి మొదలయ్యి స్త్రీలపైన పురుషునికి స్త్రీలపైన వీళ్ళ పరస్పరం ఆకర్షణ మొదలవుతుంది. మొదలయ్యి దీంట్లో పడిపోతాడు. దీంట్లో పడిపోయి చదువుకోరాలని చెప్పి కాలేజీకి పంపిస్తే వీడు దీంట్లో పడిపోయి
మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు ఇంటర్మీడియట్లో, టీచర్ కొడుకు, పేరు రఘురామ్. మంచి డీసెంట్ ఫెలో, చాలా డీసెంట్ అబ్బాయి. సరే, అతనికి ఆ, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ అయిన తర్వాత పెళ్ళయింది. అతను ఇంటర్మీడియట్లో ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు. సరే, ఇంజనీరింగ్లో పోయిన తర్వాత కూడా అమ్మాయితో ఏదో టచింగ్ ఉన్నింది. సరే, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పెళ్ళి అయ్యింది, ఈ భార్యతో వీళ్ళంతా ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఉంది చూడండి, ఎవరు ప్రేమించిన అమ్మాయి ఉందే, ఆ అమ్మాయికి ఇతనికి ఎందుకో మళ్ళీ మధ్యలో అప్పుడు టక్ వచ్చింది. ఇద్దరు పిల్లలు అయినారు. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా ఏదో టక్ వచ్చింది. ఈయన మామూలుగా ట్రైన్లో పోయేవాడు అన్నమాట. ట్రైన్లో, బెంగళూరులో జాబు, ట్రైన్లో పోయి వచ్చేవాడు. బెంగళూరులోనే ట్రైన్లో పోయి వచ్చేవాడు. సరే, ఈ ఈ డిస్ప్యూట్ ఏదో వచ్చిన తర్వాత, ఆ ప్రియురాలకి ఇతనికి డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, అసలు వాడు అట్లాంటి వాడు అని కూడా అనుకోలేం మనం, అంత మంచివాడు. అది మైండ్ అతనికి ఏదో ప్రాబ్లం అయిపోయి ప్లాట్ఫామ్లో నడుస్తూ ఉంటే మైండ్ ఏదో బ్లాక్ అయ్యి పడిపోయాడు. అదే టైంకి ట్రైన్ రావడం, కింద పడిపోవడం, ఏం చేయలేదు, వెళ్ళిపోయింది. మనిషి పైన వెళ్ళిపోయింది ట్రైన్. ఇంకేం చేస్తాం, అంత పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? మైండ్ అంటే మనసులో ఏముంది ఇప్పుడు? దానినే చింత అని అంటున్నాం ఇక్కడ. అవంతా తిరుక్కొని ఎందుకు ఎక్కడికి వస్తానమ్మా? ఇక్కడికి రావాలా. ఇక్కడికి రాకుండా ఎంతో స్టోరీలు చెప్పుకోవడం కోసం కాదు మనం ఉండేది. మనం ఏదైనా చెప్పినామంటే వీటికి వచ్చేయాలి మళ్ళీ తిరిగి. ఇప్పుడు ఒక కోడికి తాడు కట్టుంటారు. ఆ తాడు కట్టింటే ఏం చేస్తుంది అది? ఆ తాడు కట్టి అక్కడ ఒక జాగాలో కట్టేసి ఉంటారు. చూసినారా మీరు? ఈ కోళ్ళు, పందెం కోళ్ళు ఉంటాయి, వాటిని కట్టేసి పెట్టింటారు. ఆ కోడి ఏం చేస్తుంది? ఆ తాడు ఎంత దూరం ఉంటుందో అంత దూరం తిరుగుతుంది. తిరిగి మళ్ళీ ఏమవుతుంది? అటుగా వచ్చేయాలి, వెనక్కి వచ్చేయాల. అదేవిధంగానే మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం ఏదో ఒక విషయాన్ని పట్టుకొని. మనం చేసుకునే చర్చ ఏం చేయాలి? పోవాలి, ఇట్లా దూరం పోవాలా, పోయి మళ్ళీ ఎటుకు రావాలా? ఈటిగా రావాలా. అంటే ఆ చర్చ దీనికి సరిపెట్టేట్లుగా ఉండాలా. ఆ చర్చ దీనికి సరిపెట్టేట్లుగా ఉండాలి. కానీ మళ్ళీ ఆటికి పోయి ఆటి నుంచి వేరే చర్చకి వెళ్ళిపోతే అట్లా పోకూడదు. అర్థమవుతుందా? అట్లా చేస్తారు మీరు. అందుకని మళ్ళీ చెప్తాను నేను, అటుకు పోయినామని అనుకో, మావాడు కూడా ఇదే విధంగా చేశాడు, ఈ విధంగా అట్లా చేసినాడు, వాడు వేరే వాళ్ళతో ఇట్లా లవ్లో పడినాడు, వాడు అట్లా పోయినాడు. ఇవి అవసరమా మనకే? చింత ఎట్లా ఉంటుందనేది మనం గుర్తించాలి. చింత ఏం చేస్తూ ఉంది, అందుకోసం అది ఇక్కడ చెప్పుకుంటాండి. అదే కోవా జ్వర, పీడించేటువంటిది ఏది? చిన్నపిల్ల ఉన్నప్పుడు వాడు ఆటపాటల్లో పడిపోయి ఆ ఆటలు అనేటువంటి దాంట్లో చింత చేసిందా లేదా? అవన్నీ ఆడేమని ఇసిపెట్టిందా? వాడు చింతకు అక్కడలో పడిపోయాడు. సరే, కొంచెం పెద్దోడయ్యాడు, ఈ ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి ఆ చింతలో పడిపోయి దాంట్లో మునిగిపోయాడు. ఇంకొకటి వచ్చాడు, ధనార్జన, సంపాదన, ఇంకోటి ఏదో రాజకీయాలు, వీటిలో అంతా పడిపోయాడా లేదా? వీనిపైన వాడికి గ్రెడ్జ్, వాడికి పైన వీడికి గ్రెడ్జ్. ఈ చింతలు ఉన్నాయి లేదా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు వేరే వాళ్ళు చెప్తా ఉంటే విన్నా నేను. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారట. నిజమేనా? ఎందుకు వెళ్ళిపోయినారు? అవునా? అంటే అక్కడ చింత ఏం చేసింది? పుట్టించిందా లేదా? వాళ్ళు గెలిచారు, వీళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు. ఏందండి ఇది? చింత కదా ఇదంతా. నిన్ను శాంతిగా లేకుండా చేస్తూ ఉండేది. ఏ రూట్లో పోయినా కూడా చింత లేకుండా, చింత నిన్ను ఎప్పుడూ శాంతిగా లేకుండా చేస్తాను ఇదే. అర్థమవుతుందా?
ధన వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు, వ్యాపార విషయాలు, ఈ విషయాలన్నీ వచ్చేసి చేస్తున్నాయి లేదా? పోనీ అంత వయసు అంతా అయిందిగా. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త. ఆ వయసు అయిపోయింది. ఇంక వయసు ఏమైంది? వయసు ఎప్పుడు అట్లే ఉండదు కదా, కొంచెం దిగతా ఉంది. ఎక్కడ? సాయంకాలం అవుతూ ఉంది. సాయంకాలం అవుతుందంటే వయసు ముసలోళ్ళు అవుతూ ఉంటారు. 60 ఏళ్ళ పైన పడుతూ ఉంది. ఇప్పుడు చింత లేకుండా ఉందా? చింత లేకుండా ఉందా? ఉందా? జీవితం అంతా చింత. వయసులో ఒక రకమైన చింత, సత్యాన్ని వరకు కూడా చింత ఉంటుంది, ఏదో ఒక చింత. కానీ దేవుని దయ వల్ల భగవద్గీతను పట్టుకునేసి అన్నీ కానీ పోగొట్టుకుంటే వదిలేస్తే అప్పుడు చింత ఉండదు. ఇప్పుడు ఇదే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు విషయాల్లోకి పోవాల్సిన పని లేదు కదా, విషయాల్లోకి పోవాల్సిన పని లేదు కదా. ఇప్పుడైనా వీడేమైనా శాంతిగా ఉండాడా? అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. అంగం గళితం, అంగం గళితం. శరీరం ఏమైపోయిందంటే అవయవాలన్నీ లూజ్ అయిపోయినాయి. లూజ్ అయిపోయి నిలబడ్డానికి కూడా కుదురుటం లేదు. బాగా నిలబడ్డం లేడు, కరెక్ట్గా మాట కూడా మాట్లాడలేడు, కరెక్ట్గా చూడలేడు, కరెక్ట్గా వినలేడు. ఏమండి? ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. దశన విహీనం జాతం తుండం. పండ్లన్నీ ఊడిపోయినాయి, తినేదానికి కూడా కుదరట్లేదు. వృద్ధో యాతి గృహీత్వా దండం. కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు, కర్ర పట్టుకొని ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అయినా ఈ సమయంలోనైనా శాంతిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వాడు ఏమైనా చేయడానికి వీలవుతుందా? వాడు ప్రపంచంలో ఏమైనా సాధించగలడా? ఏమంటే ఈ టైంలో కూడా తదపిన ముంచతి ఆశాపిండం. తదపి అంటే ఇన్ని వచ్చి పడిపోయినా వీడేమంటాడు? ఇంకా అది కాలేదు, ఇది కాలేదు, ఇది కాలేదు, ఇది కాలేదు. ఉంటుందా? ఉండదా? లోపల అవన్నీ చింత. ఆశ అంటే చింత. ఇక్కడ చింత ఉందా లేదా? ఇంకొకటి, అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్షుస్తరుతల వాస తదపి న ముంచతి ఆశాపాశ. చూడండి, ఇది ఇప్పుడు చెప్పిందేమో ప్రపంచంలో ఉండే వాళ్ళ గురించి. ఇప్పుడు చెప్తా ఉండేది ఏంటంటే ప్రపంచంలో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది, ఈ భిక్షకులకు కూడా వర్తిస్తుంది. ఏమిటి? అగ్రే వహ్ని. వీడికి శరీరానికి చలికి తట్టుకోలేక వణుకుతూ ఉండి ఇది పోవాలంటే ఏం చేస్తాడు? కప్పుకుంటాడు. వేడి కావాలి వీడికి. వేడి కోసం వేడిచ్చేటువంటిది, ఇప్పుడు ఎండ వచ్చిందనుకో ఎండలోకి వెళ్ళిపోతాడు. లేదా ముందు కాలం అయితే పొయ్యి మంటేసేవాళ్ళు, నీళ్ళ కింద మంటేస్తే ఆడపోయి కూర్చుండేవాడు.
ఆ, అంటే అగ్రే ముందర అగ్ని, పృష్ఠే భాను, వెనకాలేమో సూర్యుడు. ఈ ఈ సాయంకాలం ఇదైపోయిందంటే అగ్ని దగ్గర కూర్చుంటాడు పొద్దున్నే తెల్లారేంత వరకు. మళ్ళీ పొద్దున్న అయిపోయిన తర్వాత ఎండకొచ్చి కూర్చుంటాడు. అంటే వాని పరిస్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. రాత్రిలో పడుకునేటప్పుడు ఏం చేస్తాడు? పడుకుంటే చలి తగ్గుతుంది వాడికి. కాబట్టి ఏం చేస్తాడు తెలిసిన? ముడుచుకొని పడుకుంటాడు ఇట్లా, గువ్వ మాదిరి ముడుచుకొని పడుకుంటే ఎట్లా పడుకుంటాడు? దానికి రాత్రౌ చుబుక సమర్పిత జానువు. చుబుకం అంటే ఈ గడ్డం దేడ తగులుతుందంటే జానువు అంటే మోకాళ్ళకు తగిలేట్లుగా ఇట్లా పడుకున్నాడు. రాత్రిపూట ఇట్లా పడుకున్నాడు. ఏమయ్యా పొద్దున లేస్తే ఈ పని చేస్తున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు పోనీ తిండికి కరతల భిక్షు, చేతిలో ఏముంటుంది? భిక్షాపాత్ర పెట్టుకొని అడుక్కుండేది అంతే వీడు చేసే పని. వీడి పని ఏమిటి? భిక్షాపాత్ర పెట్టుకొని భిక్షతో అడుక్కుండేదే. ఏమిరా ఇంత స్థితి వచ్చిందే, నీకు ఇప్పుడన్నా ప్రపంచం మీద ఏమన్నా అవసరమా? ప్రపంచంతో అవసరమా? మనసులో ప్రపంచం గురించి పట్టుకోవాలని విడిచిపెట్టాలనా? ఇప్పటికీ నీకు ఆశ తీరలేదే. తదపిన ముంచతి ఆశాపాశం అనేటువంటిది చింత నీకు ఇప్పటికి కూడా తీరలేదు. ఇంకెప్పుడు తీరేది? అర్థమవుతుందా? వాడి కర్మ కాదు చెప్పేది నువ్వు. వాడు కర్మ ఆడిస్తా వాడు అనుకుంటా అన్నాడు. ఇప్పుడు వాడు కర్మ ఆడిస్తా లేకపోతే వీడు అనుకుంటా ఉన్నాడా? మీరు ఆలోచన చేయండి. అనుకుంటా కదా ఉన్నాడు. ఇప్పుడు అనుకుండేది మాని, నేను సంపాదించాలనుకునేది మాని, నేను ఇట్లుండాలనుకునేది మాని. ఇప్పుడేమవుతుంది? జరిగేది జరుగుతుంది అని ఉండొచ్చు కదా ఇప్పుడన్నా. ఇప్పటికీ జరిగేది జరుగుతుందని ఉండకపోతే ఇంకెప్పుడండి ఉంటారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా కాలేదా? మరి బ్రాహ్మీ స్థితి కావాలంటే ఎప్పుడు కలుగుతుంది? మరి మీరు ఉంటారు, మీరు ఇప్పుడే అంటారు చింత అనేటువంటిది వాడు ఉండేంతవరకు చింత సావదని అంటారు. అంటే ఇప్పుడు చింతను మనం చంపుకోవాలి, మనం విడిచిపెట్టాలనా? లేకపోతే చింత దాని ప్రకారం దాన్ని పట్టుకొని పోవాలనా? ఇంద్రియాణం హి చరతాం యన్మనోన్ విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఉందా? ఇంద్రియాలు చెప్పినట్లుగా ఇంద్రియాలను సంతృష్టిపరుస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతాం? వాయుర్నావ ఇవ అంభసి. అంభసి అంటే సముద్రంలో వాయుగుండం వచ్చిందే, తుఫాన్ వస్తే ఏమవుతుంది? ఈ నావ పోయిందా లేదా? ఇప్పుడు ఇది వీడి పరిస్థితి ఇంతే. వీడి బుద్ధి పని చేయకుండా ఇది ఉన్న చూడు, ఇంద్రియాలు చెప్పినట్లుగా పోతూ ఉంటే, ఇంద్రియాలను సంతృష్టి చేసే దానికోసం పోతూ ఉంటే వీడేమవుతాడు? వాయుగుండానికి చిక్కినటువంటి పడవలాగా వీడి జీవితం కూడా అట్లాగా మునిగిపోతుంది. ఇప్పుడు మనము వాటిని పట్టుకొని పోవాలనా, లేదా మన బుద్ధితో ఆలోచన చేసి ఈ మార్గం ఉండాలని చెప్పి ఈ మార్గాన్ని ఎంచుకొని అవి వస్తూ ఉంటాయి అని చెప్పి వాటిని విడిచిపెట్టి అట్లుండాలనా? ఎప్పుడన్నా ఉండాలి.
అవునా? ఒప్పుకుంటారా? అమ్మయ్య చాలు. ఒక భావాన్ని కల్పించినాం, నేను కాదు, ఆచార్యుల వారు. అవునా? ఈ ప్రశ్న చూడక చేసింది. శిశు బ్రాహ్మణం అని ఒక బ్రాహ్మణం ఉన్నది తైత్తరీయం బృహదారణ్యకోపనిషత్తునందు శిశు బ్రాహ్మణము అని ఉన్నదండి. శిశు బ్రాహ్మణము, శిశు బ్రాహ్మణం అని అంటే శిశువు. శిశువు అంటే చిన్న బిడ్డను శిశువు అని అంటారు. చిన్న బిడ్డను శిశువు అని అంటారు. 28 రోజుల లోపుగానైతే నియోనేటల్ అని అంటారు. వాడు శిశువు. ఈ శిశువు సంవత్సరము లోపు కూడా అయితే కూడా దాన్ని మళ్ళా ఇంకా బిలో 1 year అనేటువంటిది కూడా శిశువు కిందనే చెప్తారు దగ్గర. అయితే 28 రోజుల వరకు ఒక స్థితి, 28 రోజుల నుంచి సంవత్సరం వరకు ఒక స్థితి. ఈ సంవత్సరము లోపు పిల్లవాడు ఉన్నారు చూడండి, ఈ పిల్లవాని వరకు ఏంటంటే ఎవడన్నా రానియండి, ఎవడొచ్చి నా పిల్లవాడు ఏం చేస్తుంటే నవ్వుతాడు అని చూసి. ఇప్పుడు మనము రోడ్లు పోతుంటామని అనుకోండి, రోడ్లు పోయేటప్పుడు నేను గమనిస్తా, ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి వాకింగ్ పోయినప్పుడు చూస్తాను, రైల్వే ప్లాట్ఫామ్ పైన ప్రతిరోజు ఈ డబుల్ డెక్కర్ బండి వచ్చినప్పుడు ఒక ఆమె ఉంటుంది, చిన్న బిడ్డను ఎత్తుకొని వస్తుంది. వాడికి ఒక 8 నెలలు 9 నెలలు ఉంటుంది. ఆ బిడ్డను అడివిడిచిపెట్టేసి ఉంటుంది. ఆ బిడ్డను అడివిడిచిపెట్టేస్తుంది, కూర్చొని ఉంటుంది. ఆమె వాళ్ళ భర్త ఇద్దరు వస్తారు. వాళ్ళ భర్తే అని అనుకున్నా నేను, ఎవరో తెలియదు మనకి. సరే అని ఆ డబుల్ డెక్కర్ వచ్చిన తర్వాత ఆ డబుల్ డెక్కర్లో ఆ బిడ్డను ఎత్తుకొని ఆమె ఎక్కిపోతుంది. ఎందుకు పోతుంది అనేది నాకు డౌట్ అన్నమాట. ప్రతిరోజు ఉంటుంది. అంటే నేనేమనుకుంటున్నానంటే ఆ బిడ్డను చూపించి అడుక్కునేదానికి వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నా. నేను కరెక్ట్గా అయితే చెప్పట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ ముందు కదా, ఈమె ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఈమె వేరే వాళ్ళని అడుక్కునేటప్పుడు ఎట్లా ఉంటుంది, అయ్యా ఈ పిల్లోడునండి కొంచెం డబ్బులు ఇవ్వండి ఏదో అడుక్కుంటా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈమె దీనవదనం కనిపిస్తుంది. దీనంగా ముఖం పెట్టదా? దీనంగా పెడుతుంది. ప్లస్ ఆ ముఖం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పిల్లవాడు ఉన్నాడే, ఈ పిల్లవాడు ఏమైనా దీనంగా ముఖం పెడతాడా? దీనముగా ముఖము పెడతాడా? ఎందుకు? వాడికి ఏమీ తెలియదు, ఏమి పట్టించుకోడు కూడా, ఏమి పట్టించుకోడు. అంటే వాడికి ఇట్లుండాలని కానీ అట్లుండాలని కానీ తెలీదు, ఒకటి. రెండవది, వాళ్ళు మనోళ్ళని వీళ్ళు మనోళ్ళు కాదని తెలీదు. ఎవరిని చూసినా వాడు మామూలుగా అంటాడు. వాడికి కావాల్సింది ఒకటే, ఏమిటి? పొట్టకి పాలు ఇస్తే చాలంతే. మిగతా సమయంలో అంతా ఆడుకుంటూ ఉండిపోతాడు. అవునా కదా? శిశు బ్రాహ్మణం అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో చెప్తా ఉంది. నాయన, నీవు శిశువు కా అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లడు గమ్మన్నా అర్థం అట్లా కాదు. అలాంటి స్వభావం వచ్చేయాల. జ్ఞానము చేత అన్ని విషయాలను పక్కన పెట్టేయాల. జ్ఞానము చేత, ఆత్మజ్ఞానముతో ఈ చింతలన్నీ ఏమైపోవాలా? అన్నీ తోసేయాలి, తుడిచేయాల. అన్నీ తుడిచేసి వాటన్నింటినీ పట్టించుకోకుండా వాటిని వరగబెట్టి మనం ఒకటే, ఏమిటి? తత్వం అంతా ఆత్మస్వరూపం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. చూడండి ఎట్లా చెప్తున్నారు, చూసారా? సర్వేత్ర సుఖినః సంతు. చూడండి ఎట్లా ఆ ప్రార్థనలు చూడండి, ఏంటండి అది? అందుకండి వేదం, అది వేదం. వేదం యొక్క గొప్పతనం చూడండి ఎట్లా ఉంటుంది.
వాడి మనస్సు ఇతరులను చూస్తే కరిగిపోతుంది. అంటే ఆ శిశువు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఇతను కూడా, ఇతని మానసిక పరిస్థితి కూడా వచ్చేసి అన్నింటి గురించి ఏం పడుతుంది, కేవలం వాడి పొట్టకు ఒకటి ఉంటుంది అంతే. ఆ భోజనం సమయానికి ఏదో వచ్చిందా, తిన్నాడా, మళ్ళీ నిర్మలంగా ఉన్నాడా, నిర్మలంగా ఆత్మస్వరూపంలో ఉన్నాడా. అలా ఉండేటువంటి వాడు ఇదంతా భగవంతుని యొక్క వైభవం వాడికి తెలుస్తుంది. ఇదంతా జరుగుతుంది చూడండి. ఎవరు చెప్పిస్తున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారు, ఇదంతా కూడా ఎంత భగవంతుని యొక్క వైభవం ఇట్లా చేస్తున్నదండి. ఎంత ఉందండి. ఇది చూస్తాడు, ఇక్కడ చూడగలగాలి, ఇది చూడాలి. కానీ ఏందేందో చేసుకునేసి అట్లా పొందడం కాదు. అర్థమవుతుందా? భగవంతుని తృప్తిపరచుట అంటే ఇది, ఇలా తృప్తిపరచాల. ఎలాగా? ఇలా ఉంటే భగవంతుడు అక్కడే తృప్తిగా ఉన్నాడు. ఏం చేస్తే తృప్తి పడతాడు? ఎవడు భగవంతుడు? స్వరూపమే. స్వరూప స్థితిలోనే ఉండుటయే ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆహా, ఏమి వైభవమయ్యా. ఒకసారి రోడ్డింటి పోతున్నానండి. ఒక ఆవు ఒక గోతిలో పడిపోయింది. దాన్ని ఎత్తేదానికి వీళ్ళు ఏం చేశారంటే తాళ్ళు కట్టారు. ముందర ఈ కడుపుకు ఈ పక్క ముందర రెండు కట్టి వాటిని లేపుతున్నారండి. లేపుతుంటే పాపం కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు, కొంచెం పైకి వస్తుంది, పాపం మళ్ళీ సరిపోయి లోపల పడిపోతాం. 2-3 సార్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఆ రోడ్లో పోతున్నాను, చూస్తే ఏంద్రా ఇది పాపం ఇంత ఎట్లుందంటే పాపం ఆవు బాగా సూట్ అవలాగా ఉంది, పడిపోయింది. ఇంత ఇబ్బంది పడుతుందంటే ఇబ్బంది పడతాను. నేను కూడా ఏమన్నా సహాయం చేయగలనా అంటే సహాయం చేసేదానికి నేనేమి అడవి ఏమన్నా ఎత్తగలుగుతాను? అన్ని మనుషులు మొత్తం బాగా పట్టుకొని ఉన్నారు. చూశాను, 2-3 సార్లు ప్రయత్నం చేశాను. నేను చూస్తా ఉన్నాను కానీ 2-3 సార్లు ప్రయత్నం చేశారు, కాలా. సరే, నేను చేయగలిగే ప్రయత్నం ఏంటంటే అప్పుడు నేను నారాయణ కవచం చెప్పుకుంటా ఉంటాను. నారాయణ కవచము చెప్పుకొని ఈ గోవు బయటపడుగాక అని నేను నా మనసులో అనుకున్నా. అప్పుడు ప్రయత్నం వీళ్ళు చేశారు. 3 సార్లు ప్రయత్నం అయిపోయిన తర్వాత 4వసారి నేను నారాయణ కవచం చెప్పుకొని ఈ గోవు రక్షింపబడుగాక అని అనుకుంటే చిన్నగా వచ్చిందండి. మళ్ళీ పడలేదు కింద పడలేదు, చిన్నగా పైకి వచ్చి ఆటోమేటిక్గా గ్రిప్ పట్టుకొని వచ్చేసింది. అంటే నేను సంకల్పించిన జరిగిందని నేను చెప్పట్లేదు. అక్కడ దానికి ఆ సన్నివేశాలు అవి ఇప్పుడు ఏర్పడి ఉండొచ్చు. నా మనస్సు ఉపశమనం కలిగేదానికి నాకు నారాయణ కవచం నా మనస్సును ఉపశమనం చేసి ఉండొచ్చు. అక్కడ ఆ పరిస్థితులు కలిగించి ఉండొచ్చు. ఇది ఏదైనా జరిగిందంటే కూడా ఈశ్వర వైభవమే కదా. ఈశ్వర వైభవం. నారాయణ అంటే నారాయణని, ఈశ్వరుడు వేరుగాని కాదు. ఇక్కడ భగవంతుని యొక్క తత్వం ఏం చేస్తుందంటే అది చేస్తుంది. అది చేసి మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. ఇక్కడ చెప్తుండేది అదే, చింత. ఇప్పుడు వీడు శాంతిగా లేకుండా పోతున్నాడు కదా. దేని వలన? చింత చేత అండి, అవునా కదా. ఇప్పుడు చింతను మనం ఏం చేయాలి? ఎట్లా పోగొట్టుకోవాలా? నేను చెప్తానండి, మీరు సంకల్పించడం మానేయాలి. ఇప్పుడు నేను ఈ పని చెయ్యాలి అని అనుకోవడం ఉంటుందే, అది మానేయాలి. ఇప్పుడు వదిలే, నేను చెప్తే మీ మనస్సుకు కష్టమవుతుంది, చాలండి. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు.
ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుదేవ. 3-4 దినాలకు ముందు